ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 17వ వచనము. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పాను. అబ్రాముతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అబ్రాముకి విస్తారమైన ఆస్తి ఉంది. ఆస్తికి ఎటువంటి డోకా లేదు. అంత మాత్రమే దేవుడి ఆశీర్వాదాలు ఆగిపోయినాయా? తనకి ఏది తక్కువగా ఉందో అది ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తనకి నివసించడానికి ఒక స్థిరమైన దేశం లేదు, ప్రదేశం లేదు. నీకు ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తున్నాను, ఈ దేశం నీదే, నువ్వు నివసించడానికి, నీ తరతరాలు నివసించడానికి అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రెండు విషయాలు కూడా అబ్రాహాంకి లోటుగా ఉన్నాయి. తనకు నివసించడానికి సొంత ప్రదేశం లేదు, తనకి సంతానం లేదు. ఈ వాక్యమును ఈ రెండు ఎత్తిపెట్టి దేవుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. ఈ రెండు కూడా ఇస్తానంటున్నాడు. దేవుడు వాగ్దానం చేసినాక అబ్రాహాంతో నేను వాగ్దానం చేశాను, వాగ్దానం ఇస్తానులే, వెయిట్ చేయనట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, లెగు, పొడవెంత ఉందో వెడల్పు ఎంత ఉందో కొలుసుకో, నీకు నేను ఎంత ఆశీర్వాదం ఇస్తున్నానో, ఎంత భూమి ఇస్తున్నానో నువ్వు కొలుసుకో అని ప్రాక్టికల్ చేయమంటున్నాడు దేవుడు. దేవుడు కూడా మనకి ఈ ఆశీర్వాదాలన్నీ మెండుగా ఇచ్చాడు కదా. మరి దేవుడు ఆశీర్వాదాలు కొలవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఆ కొలిసినప్పుడే దేవుడు తనకి అబ్రాహాముకి స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా, తన సంతానం అనుగ్రహించి సంతానం కూడా ఆ దేశంలో నివసించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదములు అది మనకి అన్వయించుకోవాలి. దాన్ని పొందుకోవడానికి మనం స్టెప్ తీసుకోవాలి. లెగు, లే, రైజ్ అగైన్ అని వాక్యం చెప్తుంది ఇంగ్లీష్ బైబిల్. మనం లెగిసి అది సొంతం చేసుకోమని ఈ రోజు కూడా దేవుడు మనకు పిలిపిస్తున్నాడు. కాబట్టి దేవుని స్తుతిస్తూ మన వాగ్దానాలు సొంతం చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఎంతో గొప్ప ఆశీర్వాదములు మాకు దయచేసావు నాయన. మరి ఆశీర్వాదంలో పొడవు లోతు కొలవమంటున్నావు నాయన, వెడల్పు కొలుచుకోమంటున్నావు, కొలతలు కొలుచుకొని ఆశీర్వాదాలు సొంతం చేసుకోమంటున్నావు నాయన. మరి లెగిసి గంతులు వేసి ఆశీర్వాదం పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని, ప్రతి ఒక్క బంధకాల నుంచి మమ్మల్ని విడుదల చేయమని, సంతోషకరమైన ఆనందకరమైన సందర్భాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.